ఫ్యాక్ట్ నెంబర్ 1. మొబైల్ కవర్లో మీరు కూడా ఇలా డబ్బులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త. చాలామంది మొబైల్ కవర్లో డబ్బులు ఉంచుతారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కరెన్సీ నోట్ల తయారీకి ఒక ప్రత్యేకమైన కాగితాన్ని వాడతారు. అలాగే ఇందులో చాలా రసాయనాలను వాడతారు. కాబట్టి కరెన్సీ నోట్లను మొబైల్ కవర్లో ఉంచినట్లయితే అందులో నుంచే వచ్చే వేడి గాలి బయటికి వెళ్ళకోకుండా ఈ కరెన్సీ నోట్లు ఆపుతాయి. దీనివల్ల మన మొబైల్ పేలే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రిడ్జ్ నుంచి ఒక వాటర్ బాటిల్ను తీసి బయట పెడితే కాసేపటికి దాని మీద నీటి బిందువులు ఏర్పడతాయి. అవి ఎలా వస్తాయంటే సాధారణంగా బయటి గాలి వెచ్చగా ఉంటుంది కాబట్టి దానిలో తేమ ఉంటుంది. అది చల్లని వాటర్ బాటిల్ను తాకినప్పుడు ఆ బాటిల్ చుట్టూ ఉండే గాలి చల్లగా మారి నీటి బిందువులుగా మారుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. కూడా ఆవలింత ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. దీనికి కొన్ని థియరీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. అవి ఇతరులు చేసే పనులను అనుకరిస్తాయి. అంటే మనం ఇతరులను చూసినప్పుడు వాళ్ళు ఆవలిస్తున్నారనుకోండి, మన బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ యాక్టివేట్ అవి మనల్ని కూడా ఆవలించేలా చేస్తాయి. ఇంకొక థియరీ ప్రకారం మనం క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటాం. ఉదాహరణకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, అది మన మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దాని కారణంగా మనం కూడా అదేవిధంగా వాళ్ళు ఆవలించినప్పుడు మనకు కూడా ఆవలింత వస్తుంది. మనుషుల మధ్య సోషల్ బాండింగ్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్యాక్ట్ నెంబర్ 4. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు ఎడ్వర్డ్. ఇతను ఇంగ్లాండ్కు చెందినవాడు. ఇతను పుట్టుకతోనే తల వెనకాల మరో చిన్న తలతో పుట్టాడు. అయితే ఈ రెండో తల వినలేదు, చూడలేదు, గట్టిగా మాట్లాడలేదు, కానీ నవ్వడం, ఏడవడం చేసేది. దాని మాటలు ఆయన ఒక్కడికే వినపడేవి. రాత్రి సమయాల్లో తన రెండవ తల ఏవేవో వింత శబ్దాలను చేసేది. అది అతన్ని నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెట్టేది. ఆ బాధను తట్టుకోలేక తన రెండవ తలను తీసేయమని ఎంతోమంది డాక్టర్లను బతిమాలాడు. అలా చేస్తే మొదటి తలకు ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. చివరకు ఆ బాధను తట్టుకోలేక తన 23 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. హాయ్ ఫ్రెండ్స్, ఒక గుడ్డు పొదిగి పిల్లగా మారడానికి సుమారు 21 రోజులు పడుతుంది. మరి అన్ని రోజులు ఆ పిల్లకి కావాల్సిన పోషణ ఎక్కడి నుంచి దొరుకుతుంది? గుడ్లో పసుపుతనం ఉంటుంది కదా, అందులో ఉండే టాక్సిన్స్, ప్రోటీన్స్ ఇలా పిల్ల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. పిండం పిల్లగా ఎదిగే క్రమంలో ఆ పసుపుసంలో ఉండే న్యూట్రియన్స్, టాక్సిన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఊపిరి తీసుకోవడం కోసం గుడ్డు మీద సుమారు 700కు పైగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా బయట నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపిస్తుంది.